మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ. వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాలని, అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలేంటి, అనుకూలతలేంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. మాడుగుల ఈర్ల అనురాధ వర్సెస్ బండారు సత్యనారాయణ మూర్తి. బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ రాలేదని చెప్పి ఆయన మంచం కూడా ఎక్కేశారు అలకతో. అంటే అనారోగ్యం పాలైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో లాస్ట్ మినిట్లో టికెట్ సంపాదించుకున్న గంటా శ్రీనివాసరావు వచ్చు, ఆ లిస్టులో ఈయన ఉంటారు. సో బండారు సత్యనారాయణ మూర్తికి అనురాధకి మధ్య పోటీ ఏ రకంగా ఉంటుంది? ఇక్కడ వైసీపీ గెలవబోతుంది. వైసీపీ ఎందుకంటే చివరిలో మీరు అన్నట్టు టికెట్ ఇస్తారో లేదో అనే పరిస్థితి నుంచి చివరి సమయంలో ఇచ్చే సమయానికి జరగాల్సినంత జరిగిపోయింది. ఎలక్షనీరింగ్ బాగా వైసీపీ చేసుకుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అనమాట. ఈర్ల అనురాధ. ఎందుకు బండారు సత్యనారాయణ మూర్తి? మాడుగుల నియోజకవర్గంలో కాపులు కూడా ఎక్కువ మంది ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మీరు చెప్పినట్టు ఇక్కడ ఎక్కువ ఉన్నది కొప్పుల వెలమ 32% ఉన్నారు. అదే కాపులు కూడా గన్ని. తర్వాత కాపులు 25% ఉన్నారు. ఇక్కడ ఈక్వేషన్స్ ఏమవుతుందంటే సార్, చివరి వరకు టికెట్ విషయంలో లేట్ అయ్యేతలకి ఇక్కడ వైసీపీ ఆ క్యాడర్ అంతా కూడా లాక్కోగలగటం వల్ల వైసీపీ ఇక్కడ గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. అంటే మాడుగుల హల్వా అంటారు కదా, ఫేమస్ హల్వా. రైట్. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అనేది మీ అంచనా? అవునండి. ఆత్మసాక్షి కూడా అదే చెప్తోంది, వైసీపీకే ఎడ్జ్ చూపిస్తోంది, ఈర్ల అనురాధ అక్కడ గెలవబోతున్నారు అని చెప్పి. కానీ పల్స్ సర్వే అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీకి కాస్త ఎడ్జ్ ఇస్తోన్న పరిస్థితి. బండారు సత్యనారాయణ మూర్తి మాజీ ఎమ్మెల్యే, ఆయన మళ్ళీ గెలవబోతున్నారు అని చెప్పి. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సింది. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.